సికందర్ మూవీ తెలుగు హెవ్యూ. ఈద్ సందర్భంగా బ్లాక్ బస్టర్స్ సాధించిన బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సృజనాత్మక యాక్షన్ ఎంటర్టైనర్లకు పేరుగాంచిన మురుగదాస్తో కలిసి సికందర్ సినిమాతో వస్తున్నారు. సికందర్గా సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఎలాంటి ప్రభావాన్ని సృష్టించాడో చూద్దాం. కథేంటంటే, రాజ్కోట్ రాజవంశానికి చెందిన సంజయ్ రాజ్కోట్ అలియాస్ సికందర్ అలియాస్ రాజాసాబ్ అలియాస్ సల్మాన్ ఖాన్ మరియు అతని భార్య రాణి సాహిబా సాయిశ్రీ అలియాస్ రష్మిక మందన్నతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతాడు. తమ ప్రాంతంలోని ప్రజలను కంటికి రెప్పలా చూసుకొంటారు. మంత్రి ప్రధాన్ అలియాస్ సత్యరాజ్తో వైరం కారణంగా రష్మిక మందన్న మరణిస్తుంది. అయితే తన కోరిక మేరకు ముగ్గురికి ఆమె అవయవదానం చేస్తుంది. అయితే అవయవదానం పొందిన వారికి మంత్రి ప్రధాన్ నుంచి ముప్పు ఏర్పడుతుంది. అయితే ఆ ముగ్గురు జీవితాల్లో ఉన్న సమస్యలు, మంత్రి అనుచరులు దాడిని అడ్డుకొనేందుకు సికందర్ ముంబైకి వెళ్తాడు. మంత్రి ప్రధాన్ కొడుకు అర్జున్తో సికందర్ గొడవ ఏమిటి? తన కొడుకుతో గొడవ పడిన సికందర్తో మంత్రి ఎలా ప్రతీకారం తీర్చుకోవాలనుకొన్నాడు? సాయిశ్రీ ఎలా చనిపోయింది? అవయవదాన గ్రహీత వైదేహి అలియాస్ కాజల్ అగర్వాల్కు ఉన్న సమస్య ఏమిటి? మిగతా ఇద్దరు ఆర్గాన్ డొనేషన్ తీసుకొన్న వారికి ఏర్పడిన ప్రమాదానికి సికందర్ ఎలా అడ్డుగా నిలిచాడు? మంత్రి ప్రధాన్ కొడుకు అర్జున్ పరిస్థితి ఏమైంది? మంత్రి ప్రధాన్కు ఎలాంటి గుణపాయం చెప్పాడు? అనే ప్రశ్నలకు సమాధానమే సికందర్ మూవీ సినిమా కథ. దర్శకుడు ఏఆర్ మురుగదాస్ గతంలో కూడా సామాజిక అంశాలను ఇతివృత్తంగా చేసుకుని సోషల్ రెస్పాన్సిబిలిటీతో సినిమాలను అందించారు. సల్మాన్ లాంటి స్టార్ హీరోను టార్గెట్ చేసుకుని అవయవదానం గురించి ప్రేక్షకులకు అవగాహన కల్పించే విధంగా సల్మాన్ ఇమేజ్కు తగిన కథను రాసుకొన్నాడు. అయితే కథను బలమైన సన్నివేశాలు రాసుకునే క్రమంలో ఆయన ట్రాక్ మిస్ అయ్యాడనే ఫీలింగ్ కలుగుతుంది. మంత్రి, ఆయన కొడుకుతో వైరం అనే పాయింట్ను ఈ కథలోకి జొప్పించడమే మైనస్గా మారింది. రాజవంశానికి చెందిన రాజాసాబ్ తలచుకొంటే ఏదైనా చేయగలడు. కాని ఆ క్యారెక్టర్కు ఉన్న స్ట్రెంగ్త్ను సరిగా ఉపయోగించుకోలేకపోయాడనే ముమ్మాటికి నిజం. సల్మాన్ ఖాన్ ఎనర్జీ, స్టార్డమ్ను క్యాష్ చేసుకోవడంలో మురుగదాస్ పూర్తిగా విఫలమయ్యాడని చెప్పవచ్చు. ఇక సల్మాన్ ఖాన్ రాజాసాబ్గా తన స్టైల్, ఎనర్జీ, ఇమేజ్కు తగినట్టుగానే ఫ్యాన్స్కు పండగ వాతావరణాన్ని తెచ్చిపెట్టాడనే చెప్పాలి. కాని సల్మాన్ పాత్ర చూస్తే కింగ్ సైజ్ క్యారెక్టర్ మాత్రం కాదు. రష్మిక యువరాణిగా గ్లామరస్గా కనిపించింది. కాని రష్మిక బాక్సాఫీస్ జోష్కు అడ్డుకట్టపడిందనే చెప్పాలి. కాజల్ అగర్వాల్ చాలా నాసిరకమైన పాత్రకే పరిమితమైంది. ఎలాంటి స్కోప్ లేని వైదేహి పాత్రలో కనిపించింది. సత్యరాజ్, ప్రతీక్ బబ్బర్, సల్మాన్ జోషి పెద్దగా ప్రాధాన్యం పాత్రలే అనిపిస్తాయి. టెక్నికల్ అంశాల విషయానికి వస్తే, సల్మాన్ ఖాన్ స్టార్డమ్కు తగినట్టుగా పాటలు ఉన్నాయి. ఈ సినిమాలో యాక్షన్ డ్రామాతో పాటు డైలాగ్స్ డ్రామా కూడా ఎక్కువగానే ఉంది. కొన్ని చోట్ల డైలాగ్స్ గుండెను తాకుతాయి. థెరు సినిమాటోగ్రఫీ, సంతోష్ నారాయణ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సినిమా కథకు తగినట్టుగా సాజిద్ నాడియావాలా గ్రాండియర్గా నిర్మించారు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. కానీ కంటెంట్ వాల్యూస్ లేకపోవడం ఈ సినిమాకు మైనస్. ఇంకాస్త కంటెంట్ మీద ఫోకస్ పెట్టి ఉంటే బెటర్ రిజల్ట్ వచ్చి ఉండేదనిపిస్తుంది. ఆర్గాన్ డొనేషన్, లమ్, ఎమోషన్స్ అంశాలను జోడించి సల్మాన్ ఖాన్ స్టార్ వాల్యూకు తగినట్టుగా రూపొందించిన సినిమా సికందర్. పక్కా మాస్ ఎంటర్టైనర్. ప్రేక్షకుడి ఈ సినిమా నుంచి క్రేజీగా తీసుకెళ్లే అనుభూతులు ఏమీ లేవనే చెప్పాలి. హిందూ రిలేటెడ్ సీన్లలో సల్మాన్ పెర్ఫార్మెన్స్ బాగుంది. ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్తే మాస్ అంశాలు మెప్పిస్తాయి. సల్మాన్ ఫ్యాన్స్కు మాత్రం ఏ విధమైన నిరాశ ఉండదు. కాకపోతే సికందర్ బాలీవుడ్ సినిమాకు తక్కువ, సౌత్ సినిమాకు ఎక్కువగా ఉంది అనిపిస్తుంది. మొత్తం మీద సికందర్ ఒక పాత ఎమోషనల్ ఎంటర్టైనర్గా మారింది. మరిన్ని రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ. ఇప్పుడు మనం రేటింగ్స్ని చూద్దాం. ఆడియన్స్ 5కి 2.75 రేటింగ్ ఇచ్చారు.